మీకు ఇంగ్లీష్లో కనుక తీసుకుంటే ఏ అనే లెటరు, సి అనే లెటరు, డి అనే లెటరు, ఆర్ అనే లెటరు, టి అనే లెటరు, ఎం అనే లెటరు, ఎస్ అనే లెటరు, ఎల్ అనే లెటరు. ఈ ACDRTMSL అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి మనుషులు కానీ, దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ ఇవి ప్రకృతి పరంగా బాధింపబడతాయి. ఉదాహరణ, నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ లెటర్స్కు సంబంధించినటువంటి రాష్ట్రాలలో అవ్వచ్చు, దేశాలలో అవ్వచ్చు, ప్రాంతాలలో అవ్వచ్చు, మనుషులలో అవ్వచ్చు సమస్యలు ఉంటాయి. సో మనుషులకు సంబంధించి ఏం జరగబోతా ఉంది అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేదా పెను సంచలనము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనుషులకు సంబంధించి అది మీన, తుల, సింహ, మేషరాశి వాళ్ళు, అలాగే ఇంగ్లీష్ లెటర్స్కు సంబంధించినటువంటి వాళ్ళైతే ఈ లెటర్స్కు సంబంధించినటువంటి వాళ్ళు మనుషులైతే వాళ్ళ జీవితంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు, పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బాధించే అవకాశం ఉంది, సంచలనాలు కూడా బాధించే అవకాశం ఉంది. మరి దేశాలు, రాష్ట్రాలు సంబంధించి ఏం జరుగుతాయి అంటే నేను చెప్పినటువంటి ఈ ACDRTMSL అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యే రాష్ట్రాలు, దేశాలకు ప్రకృతి వైపరీత్యాలు బాధించే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు, విమాన ప్రమాదాలు, అతి ముఖ్యమైనటువంటి అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో సంభవించేటువంటి అవకాశం ఉంది.